రోజు చేసే అలవాటు. ఒకరోజు దేవదూతలు దేవుని ఎదుట వచ్చారు. వాళ్లలో సాతాను కూడా వచ్చాడు. దేవుడు సాతానును అడిగాడు, నువ్వు నా సేవకుడైన యోబును గమనించావా? సాతాను అన్నాడు, అతనికి అన్నీ ఇచ్చావు కాబట్టే నిన్ను నమ్ముతున్నాడు. అతని దగ్గర ఉన్న అన్నీ తీసేస్తే నీ ముఖం మీదే నిన్ను దూషిస్తాడు. దేవుడు అనుమతిచ్చాడు, అతనికున్నదంతా తీసుకో, కాని అతని ప్రాణాన్ని మాత్రం తాకవద్దు. ఒకరోజు వరుసగా పనివారొచ్చి ఇలా చెప్పారు, దోపిడీదారులొచ్చి ఎద్దులు గాడిదలు తీసుకుపోయారు. నీకు సమాచారమివ్వడానికి నేనొక్కణ్ణే మిగిలాను అని చెప్తున్నాడు. ఆలోపే ఇంకొక పనివాడొచ్చి, ఆకాశం నుండి వచ్చిన అగ్ని గొర్రెలను కాల్చేసింది. నీకు సమాచారమివ్వడానికి నేనొక్కణ్ణే మిగిలాను అని చెప్తున్నాడు. అంతలో మరొక పనివాడొచ్చి, దొంగలు ఒంటెలను తీసుకుపోయారు. నీకు సమాచారమివ్వడానికి నేనొక్కణ్ణే మిగిలాను అనన్నాడు. అంతలో చివరికి భయంకరమైన వార్తను తీసుకుని మరొక పనివాడొచ్చాడు. యోబు పిల్లలందరూ విందు జరుగుతున్న ఇంటిలో ఉన్నప్పుడు బలమైన గాలి వచ్చి ఇల్లు కూలిపోయింది, అందరూ మరణించారు అని చెప్పాడు. యోబు తన వస్త్రాలు చించుకున్నాడు, తల గోక్కున్నాడు, నేలపై పడి దేవుణ్ణి ఆరాధించాడు. అతడు దేవుణ్ణి నిందించలేదు.